ఇప్పుడు మీకు ఒక కొత్త స్నాక్ను పరిచయం చేస్తాను. దాని పేరు మల్టీగ్రెయిన్, తెలంగాణకు ఇష్టమైనటువంటి సర్వపిండి అంటారు దీన్ని. మల్టీగ్రెయిన్ సర్వపిండి, తప్పాల చెక్క అని కూడా అంటారు తెలంగాణలో. దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు తెలంగాణ వాళ్ళు. ఈ యొక్క స్నాక్స్ అందరికి కూడా, పిల్లలకు పెద్దలకు కూడా చాలా బలవర్ధకంగా ఉంటుంది. ఒకసారి ఇది ఎట్లా చేయాలో మీకు తెలియజేస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర తీసుకోవాలి, కరివేపాకు, పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకోవాలి. అలాగనే ఒక అర్ధగంట సేపు నానబెట్టినటువంటి శనగపప్పు తీసుకోవాలి. అలాగనే నువ్వులు తీసుకోవాలి. తర్వాత దీంట్లో సజ్జపిండి 1 కప్పు, ఒక అరకప్పు రాగి పిండి, 1 కప్పున్నర బియ్యం పిండి తీసుకోవాలి. అలాగనే వీటన్నిటిని ఏ విధంగా సర్వపిండి తయారు చేయాలో మీకు తెలియజేస్తాను. ముందుగా బేషన్లో ఉన్నటువంటి వీటన్నిటిని మంచిగా అన్నీ కలుపుకోవాలను. ఈ విధంగా మంచిగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలను. తర్వాత పల్లీలు కూడా దీంట్లో వేయాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా దీంట్లో వేయాలి. వీటన్నిటిని ఇట్లా ఈ విధంగా చక్కగా అన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా మంచిగా కలపాలి. తర్వాత నానబెట్టినటువంటి శనగపప్పును వేయాలి. అన్నీ మంచిగా కలిసేటట్లుగా ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, ఒక 1/2 చెంచా జీలకర్ర, అలాగనే సరిపడా ఉప్పు, తగినంత కారం. స్పైసీగా కావాలన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, మిగతా వాళ్ళు లైట్గా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఈ విధంగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి వాటిని ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా వాటికి అన్నీ మంచిగా కలిసేటట్లుగా గట్టిగా ఈ విధంగా పిండిని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్నటువంటి పిండిని చిన్న ముద్దలుగా రెడీ చేసుకొని ఒక 10 నిమిషాలు గిన్నెల్లోనే ఉంచాలి. ఈ విధంగా ముద్దలు తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి 10 నిమిషాల్లో సిద్ధమయ్యేలోపు
మనము ఇవి 10 నిమిషాలు ఈ విధంగా ఉంచిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ను కొనసాగించడానికి 3 మూకుళ్ళను సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని వాటికి చక్కగా నూనె రాయాలి. మూకుడు అవసరమైనంత నూనె వేసి వీటికి మంచిగా ఇట్లా మనం ఏ విధంగా ఎంతవరకు పిండి పెట్టుతామో అంత వాటిని ఇట్లా ఈ విధంగా రాసి సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత 10 నిమిషాలు వెయిట్ చేసినటువంటి ఆ పిండిని తీసుకొని దీంట్లో నెమ్మదిగా ఈ విధంగా ఎంత వీలైతే అంత వాటిని ఈ విధంగా చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఎంత వీలైతే అంత చక్కగా ఈ విధంగా మూకుడుకు అది సర్వపిండి గిన్నెను రెడీ చేయాలి. ఫస్ట్ ఇట్లా తర్వాత మనము వీటికి ఇట్లా ఈ విధంగా రంధ్రాలు చేయాలి. ఇట్లా ఈ విధంగా రంధ్రాలు చేసి సిద్ధం ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆ విధంగా పెట్టి నూనె తీసుకొని ఈ రంధ్రాల్లో కొద్దిగా నూనె ఉంచాలి. ఈ విధంగా నూనె ఉంచిన తర్వాత దాన్ని ఇట్లా మూతతోటి ఈ విధంగా కప్పి ఉంచాలి. ఎర్రగా కాలే వరకు ఈ విధంగా దీన్ని మూతతో ఉంచి 10 నిమిషాల తర్వాత దీన్ని మనం తీయాలి. మంచిగా కాలుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా కాలుతుంటుంది. ఈ మూత పెట్టడం వల్ల పిండి మంచిగా ఉడుకుతుంది, నూనెలో ఉంటుంది అన్నమాట. ప్యాకెట్లో వాడే నూనెను వాడకండి. సాధ్యమైనంత వరకు గానుగ నూనెను వాడి పిల్లల ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము ఇక్కడ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ అవసరమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ ఈ ప్యాకెట్ నూనె పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ప్యాకెట్ నూనెను సాధ్యమైనంత వరకు తగ్గించవలసిందిగా కోరుకుంటూ రెడీ అవుతున్నది తెలంగాణ స్పెషల్ వంటకం మల్టీగ్రెయిన్ తప్పాల చెక్క సర్వపిండి. ఇది ఎర్రగా కాలే వరకు ఉంచి తర్వాత అది అయిందా లేదా అనేది ఇట్లా ఈ విధంగా మనం గంటెతోటి చిన్నగా ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఇంకా కొద్దిగా కాలలేదు, కొద్దిసేపు ఉంచి బాగా ఎర్రగా కాలే వరకు ఉంచాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావాలి, నలుపు రాకుండా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు అయిన తర్వాత దాన్ని తిప్పి వేయాలి. ఇట్లా ఇరగకూడదు, ఒకసారి తీస్తుంటే మొత్తం మంచిగా రావాలి. చూస్తున్నారు కదా, బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేయాలి.
గుమగుమలాడే మల్టీగ్రెయిన్ తప్పాల చెక్క సర్వపిండి అంటారు. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఉట్టిన స్నాక్ లాగా ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవచ్చు. పిల్లలకు బలవర్ధంగా ఉంటుంది. అట్లానే ఏమైనా కావాలంటే ఇంత అల్లం చట్నీతో కూడా తీసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేయాలి. ఇది తెలంగాణలోని అతి ముఖ్యమైనటువంటి స్నాక్. నా వంటకం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుల్లకండం వెంకటేశ్వర్లు యూట్యూబ్ ఛానల్.